హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఓఆర్ సబ్జెక్ట్ సెకండ్ యూనిట్ అనేది డిస్కస్ చేద్దాము. బికాస్ చాలామంది రేపే ఎగ్జామ్ కాబట్టి చాలామంది అడిగారు వీడియో కోసం. సో యాక్చువల్లీ సింప్లెక్స్ మెథడ్, డ్యూయాలిటీ, బిగ్ ఎమ్ మెథడ్ అసలు సెకండ్ చాప్టర్ చేయకూడదని అనుకున్నాను. లైక్ అడిగారు కాబట్టి చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీరు ఏదైతే చూస్తున్నారో, ఒకవేళ మీకు సెకండ్ చాప్టర్ నుంచి ఏ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈ వీడియో చూసే లోపల మీకు ఈజీగా మీరు లాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేసేటట్టుగా చెప్తాను, ఓకేనా? ఎస్పెషల్లీ ఫర్ టుమారోస్ ఎగ్జామినేషన్. సో ఈ వీడియోని కరెక్ట్గా లాస్ట్ వరకు చూడండి. ఏమైతే టిప్స్ చెప్తున్నానో అది బాగా ఫాలో అవ్వండి, సరిపోతుంది. సెకండ్ యూనిట్లో మొత్తం మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఎల్పిపి యూజింగ్ సింప్లెక్స్ మెథడ్, సెకండ్ వన్ డ్యూయాలిటీ అని అంటాము, థర్డ్ వన్ బిగ్ ఎమ్ మెథడ్ ఉంటుంది. అంటే ఈ 3 ప్రాబ్లమేటిక్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇందులో బిగ్ ఎమ్ మెథడ్ మొత్తానికి స్కిప్ కొట్టేసేయండి. బికాజ్ బిగ్ ఎమ్ మెథడ్ మీరు నేర్చుకున్నారనుకోండి, ఈ ఓఆర్ సబ్జెక్ట్లో మీరు ఏవైతే నేర్చుకున్నారో అన్నీ మర్చిపోతారు. సో మనకి నెక్స్ట్ ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఎల్పిపి యూజింగ్ సింప్లెక్స్ మెథడ్ ఉంది, డ్యూయాలిటీ ఉంది. ఇవి రెండు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎస్పెషల్లీ. బికాజ్ మీకు సింప్లెక్స్ మెథడ్ వస్తే డ్యూయాలిటీ వచ్చినట్టే, డిట్టో టు డిట్టో సేమ్ ఉంటుంది. జస్ట్ మనం ఎల్పిపి ఫార్ములేషన్ ఒక్కటి న్యూగా చేసుకొని మనం సింప్లెక్స్లోనే కన్వర్ట్ చేసుకోవాలి, ఓకేనా? సో ఫస్ట్ మనం సింప్లెక్స్ మెథడ్ అనేది చూద్దాం. సింప్లెక్స్ మెథడ్లో మళ్ళీ మనకి మినిమైజేషన్కి ఒక ప్రాబ్లం ఉంటుంది, మ్యాక్సిమైజేషన్కి ఒక ప్రాబ్లం అంటే ఒక మెథడ్ లాగా ఉంటుంది. అంటే మొత్తం సేమే ఉంటుంది కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మనము మ్యాక్సిమైజేషనే చూసుకుందాం. ఎందుకు అని అంటే ప్రతిసారి క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమైజేషన్ అడుగుతున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ మినిమైజేషన్ అడిగినాడు అనుకోండి, దానికి ఆప్షనల్గా డ్యూయాలిటీ అడుగుతున్నాడు. సో బెటర్ ఇప్పుడు మినిమైజేషన్, మ్యాక్సిమైజేషన్ రెండు చూసుకోవడం కన్నా మ్యాక్సిమైజేషన్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. 100% ఇదే రిపీట్ అవుతుంది. మ్యాక్సిమైజేషన్ మెథడ్ ప్రాబ్లమే సింప్లెక్స్ మెథడ్లో అడుగుతాడు. సో క్వశ్చన్ రాసుకోండి, నాతో పాటుగా చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో క్వశ్చన్ వచ్చేసి మ్యాక్సిమం z ఈజ్ ఈక్వల్ టు 4x1 ప్లస్ 10x2. ఎల్పిపి క్వశ్చన్ లాగానే ఉంటుంది, ఓకే? సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్ క్వశ్చన్ ఏంది అని అంటే 2x1 ప్లస్ x2 50, 2x1 ప్లస్ 5x2 100, 2x1 ప్లస్ 3x2 90. whereas x1, x2 less than 0. సో ఇది మ్యాక్సిమైజేషన్. ఎప్పుడైతే నీకు ఇలా సింబల్స్ వచ్చాయో, ఓకేనా? సో ఎప్పుడైతే నీకు అలా సింబల్స్ వచ్చాయో వాడు నీకు ఇక్కడ తెలిసిపోతుంది మనకి ఇది మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమా, మినిమైజేషన్ ప్రాబ్లమా. ఇక్కడ మ్యాక్సిమం అన్నాడు కాబట్టి సింప్లెక్స్ మెథడ్ మ్యాక్సిమం ప్రాబ్లం, ఎంఐఎం మినిమం అన్నాడు అనుకో మినిమం ప్రాబ్లం అని అర్థం. సో ఇప్పుడు దీన్ని సింప్లెక్స్ మెథడ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇందులో సొల్యూషన్లో స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలని అంటే మనము ఇన్ఈక్వేషన్స్ ఇంటూ ఈక్వేషన్స్, మనం ఎల్పిపిలో చెప్పినాం, కన్వర్టింగ్ ఇన్ఈక్వేషన్స్ ఇంటూ ఈక్వేషన్స్. అంటే ఇన్ఈక్వేషన్స్ అంటే సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం సింపుల్గా ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు పెట్టేసుకోవాలి. అదే కదా మనం నేర్చుకున్నాము. ఇక్కడ మనము ఎల్పిపి యూనిట్ నెంబర్ 1లో ఒక చిన్న డిఫికల్ట్ ఉంటుంది, చేంజ్ ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్ ఏముంది, 2x1 ప్లస్ x2, ఓకే? 2x1 ప్లస్ x2. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్లో ఎన్ని ఈక్వేషన్స్ ఇచ్చిండు? ఫస్ట్ వన్ ఇచ్చిండు, సెకండ్ వన్ ఇచ్చిండు, థర్డ్ వన్, అంటే 3 ఈక్వేషన్స్ ఇచ్చిండు. కొన్నిసార్లు 2 కూడా ఇస్తాడు. సో ఫస్ట్ దాన్ని మనం S1 అనుకోవాలి, సెకండ్ దాన్ని S2కి యాడ్ చేసుకోవాలి, థర్డ్ వన్ S3. ఒకవేళ 2 ఇచ్చింది అనుకో, S1 S2 అంత సరిపోతుంది. ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి S3 వరకు రాసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, 2x1 ప్లస్ x2 ప్లస్ మనం ఏది యాడ్ చేసుకోవాలి, S1 ఈజ్ ఈక్వల్ టు 50. అర్థమైందా? ఇక్కడ జస్ట్ ఫస్ట్ దానికి సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్లో ఫస్ట్ దానికి మనం S1 యాడ్ చేసుకున్నాం, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టి 50 వేసుకున్నాం. ఇక్కడ ఈ సింబల్ని తీసేసి మనం ఈజ్ ఈక్వల్ టు పెట్టినాం, అంతే. అట్లాగే సెకండ్ దానికి కూడా అదే చేయండి. సెకండ్ ఏముంది, 2x1 ప్లస్ 5x2 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు 100. S2 కదా, అందుకని 100. ఇది ఏమవుతుంది, x3. ఇంకొకటి ఇచ్చింది అనుకో S4 కూడా ఉంటుంది.
ఇంకొకటి ఇయలేడు అంటే ఇది ఇయలేడు అనుకో S2 వరకు అట్లా. నెక్స్ట్ వన్ ఏంది 2x1 ప్లస్ 3x2 ప్లస్ S3 = 90. ఇలా చేసేసుకున్నాం. ఇది స్టెప్ నెంబర్ 1. సింప్లెక్స్ మెథడ్లో స్టెప్ నెంబర్ 1కి ఇలా మనము యాడ్ చేసుకోవాలి. స్లాక్ వేరియబుల్ అంటాం మనం దీన్ని, ఓకేనా. స్లాక్ వేరియబుల్ 1, స్లాక్ వేరియబుల్ 2, స్లాక్ వేరియబుల్ 3, ఓకేనా. అట్లా ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి అన్ని ఈక్వేషన్స్కి స్లాక్ వేరియబుల్ పెట్టుకొని = ఈక్వేషన్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇది స్టెప్ నెంబర్ 1. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 ఏముంటుందంటే మ్యాక్సిమం ఏదైతే క్వశ్చన్లో వాడు మ్యాక్సిమం z అని ఇచ్చాడు కదా, అది రాసుకోండి. మ్యాక్సిమం z = ఎంత చెప్పిండు 4x1 ప్లస్ 10x2, 4x1 ప్లస్ 10x2 ప్లస్ యాడ్ చేసుకొని మనం ఏమేమి స్లాక్ వేరియబుల్ యాడ్ చేసినాం S1, S2, S3. దీని వాల్యూస్ మనకు తెలియదు కానీ ఇవి 3 యాడ్ చేసుకున్నాం కదా, అది మ్యాక్సిమంకి యాడ్ చేసుకోవాలి. ప్లస్ S1 ప్లస్ S2 ప్లస్ S3. ఇది స్టెప్ నెంబర్ 2. అర్థమవుతుందా? సో వర్క్ బుక్లో చూస్తే ఇది అర్థం అవ్వదు. సో ఇట్లా ప్రాక్టికల్గా చూసి ఇదే మెథడ్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఈక్వేషన్స్లో S1, S2, S3 యాడ్ చేసుకున్నాం. తర్వాత స్టెప్ నెంబర్ 2లో మ్యాక్సిమం ఏదైతే ఉందో మ్యాక్సిమం zకి ఈ 3 వేరియబుల్స్ని యాడ్ చేసుకున్నాం. ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంది, సింప్లెక్స్ టేబుల్ వేసుకోవాలి. స్టెప్ 3 సింప్లెక్స్ టేబుల్. ఈ సింప్లెక్స్ టేబుల్ ఎలా చేసుకుంటామంటే టేబుల్ డ్రా చేయడంలో చాలా ఏమంటారు జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. సో నేను డ్రా చేస్తున్నాను. టేబుల్స్లో ఏమేమి కాలమ్స్ ఉంటాయి అవన్నీ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. ఈ టేబుల్ని బాగా అర్థం చేసుకుంటేనే నెక్స్ట్ ప్రాసెస్ మనకు వస్తుంది. ఈ టేబుల్లో మీరు తప్పు చేశారనుకోండి మొత్తం ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది, ఓకే. సో ఇక్కడ నేను ఏమేమి చేస్తున్నా చాలా జాగ్రత్తగా చూడండి. x1 ఉంది, x2 ఉంది, S1 ఉంది, S2 ఉంది, S3 ఉంది. రాసుకోవాలి. ఇది టేబుల్. ఈ టేబుల్లో ఏమేమి వాల్యూస్ వస్తాయని అంటే ఇక్కడ ఫస్ట్ది మనము సిబి అంటాం, ఓకే. సిబి అంటాం. దీన్ని మనం బి అని అంటాం, దీన్ని XB అని అంటాం. మనకి ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి x1, x2, x1 ఉంది, x2 ఉంది, S1 ఉంది, S2 ఉంది, S3 ఉంది, అవునా. ఇక్కడ మనకి XBకి పైన CJ అని అంటాం. ఈ CJలో ఏమేమి ఉంటాయని అంటే మనకి CJలో అంటే ఇది CJ అని అనుకోవాలి మనం. దీన్ని x1 ఎంత ఉంది 4 ఉంది, x2 ఎంత ఉంది 10 ఉంది. S1 వాల్యూ మనకు లేదు, అట్లాంటప్పుడు మనం ఏమనుకోవాలి 0 అనుకోవాలి. x2 వాల్యూ మనకు తెలియదు, అట్లాంటప్పుడు ఏమనుకోవాలి 0 అనుకోవాలి. x3 కూడా 0. సో ఆ వాల్యూస్ CJ కాడ వేసుకోవాలి. x1 ఎంత ఉంది 4 ఉంది, x2 ఎంత ఉంది 10 ఉంది, S1 తెలీదు 0, S2 తెలీదు 0, S3 తెలీదు 0. అందుకనే 0 0 0 వేసుకున్నాం. సిబి కాడ ఏం వేసుకుంటాము, ఫస్ట్ బి కాడ ఏం వేసుకుంటాము అంటే బి కాడ మనం ఏమేమి స్లాక్ వేరియబుల్స్ ఇంక్లూడ్ చేసినాము, S1ది ఇంక్లూడ్ చేసినాము, S2 స్లాక్ వేరియబుల్ ఇంక్లూడ్ చేసినాము, S3 స్లాక్ వేరియబుల్ ఇంక్లూడ్ చేసినాము. అది బి కాడ వస్తుంది. సిబి కాడ వస్తుంది. స్లాక్ వేరియబుల్ యొక్క వాల్యూ ఎంత 0 కదా, మనం 0 అనుకుంటున్నాం. దానికి స్పెసిఫిక్గా వాల్యూ లేదు కాబట్టి 0 అనుకుంటున్నాం, ఓకేనా. ఇప్పుడు XB అంటే ఏం లేదు, XB ఈజ్ నథింగ్ బట్ మనకి సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్లో ఇక్కడ ఏవైతే ఈ వాల్యూస్ ఉన్నాయో =50, =100, =90 అని అన్నాం కదా, దీన్ని మనము XB లాగా అనుకోవాలి. XB S1కి ఎంత ఉంది 50 ఉంది, S2కి ఎంత ఉంది 100 ఉంది, S3కి ఎంత ఉంది 90 ఉంది. సో ఆ వాల్యూసే ఇక్కడ వేసుకోవాలి. సో S1కి ఎంత ఉంది 50, S2కి 100, S3కి 90, ఇలా 3 వేసుకున్నాం. ఇప్పుడు x1 వాల్యూస్ ఎంత ఉంది 2x1, ఓకేనా. సెకండ్ దానికి ఎంత ఉంది, సెకండ్ దానికి కూడా 2 ఉంది. S3కి ఎంత ఉంది x1 వాల్యూ 2 ఉంది. సో x1 వాల్యూ S1కి ఎంత ఉంది 2 ఉంది, S2కి ఎంత ఉంది 2 ఉంది, S3కి ఎంత ఉంది 2 ఉంది. ఇప్పుడు x2కి చూడండి.
x2 వాల్యూ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 0 ఉంది. సో 0 అన్నప్పుడు మనం 0 అని అనుకోవద్దని 1 అని అనుకోవాలి. ఏం వాల్యుబుల్ లేనప్పుడు, ఏం నంబర్ లేనప్పుడు దీన్ని మనం ఏమనుకోవాలి, 1 అని అనుకోవాలి. సో S1 దానికేమో 1 ఉంది, S2 దానికేమో 5 ఉంది, x3 దానికేమో 3 ఉంది. సో 1 5 3 1 5 3 గాట్ ఇట్. ఇప్పుడు 0, ఇప్పుడు S1 కాడ ఏం వాల్యూ లేదు, మనకు తెలియదు. ఓకేనా? సో S1ని మనం ఏమనుకోవాలి, అప్పుడు 1 అని అనుకోవాలి. ఇక్కడ మనం ఎలా అనుకున్నాం, ఏం వాల్యూ లేనప్పుడు 1 అని అనుకున్నాం. ఇక్కడ కూడా దీన్ని మనం 1 అని అనుకోవాలి. అప్పుడు S2 ఏమవుతుంది, 0 అవుతుంది. S3 ఏమవుతుంది, 0 అవుతుంది. S1 వాల్యూ మనకి 1 అని అనుకున్నాం అబ్బా. ఓకేనా? 1 అని అనుకున్నప్పుడు S1లా S2 ఉందా, లేదు. S3 ఉందా, లేదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, 0 0 అవుతుంది. ఎందుకంటే ఈ S2 S3 మన ఫస్ట్ ఈక్వేషన్లో లేదు. S1కే లాస్ట్ ఉంది, S2 S3 లేదు. లేనప్పుడు 0 అనుకోవాలి, ఉన్నది వాల్యూ లేనప్పుడు 1 అని అనుకోవాలి. సేమ్ అట్లనే ఇక్కడ S2కి మనం 1 అని అనుకుంటున్నాం. S1 S3 ఏమవుతుంది, 0 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 0 1 0. ఇక్కడ ఏమవుతుంది, 0 0 1. ఎప్పుడైతే నీకు ఇట్లా వచ్చిందనుకోండి, ఓకేనా, అప్పుడు మీరు ఆన్సర్ కరెక్ట్గా ఈ వేసినారని అర్థం. గాట్ ఇట్. సో ఇది ఒకవేళ S3 వాల్యుబుల్ లేనప్పుడు ఇట్లనే అవుతుంది, అప్పుడు ఇలా అవుతుంది. ఇప్పుడు S3 ఉంది కాబట్టి ఇలా. ఇది టేబుల్ యొక్క ఫార్మాట్. ఇప్పుడు టేబుల్ వేసినాక నెక్స్ట్ ఏం చేయాలంటే ZJ చేయాలి. ZJ ఎట్లా చేస్తామనంటే 0 × 50. ఓకే, ఇప్పుడు ZJ కూడా ఇక్కడనే వస్తుంది అనుకోండి, ఇలా వస్తుంది. ZJ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ రావాలంటే ఏం చేయాలి, 0 × 50 0, 0 × 100 0, 0 × 90 0. సో టోటల్ వాల్యూ ఏమవుతుంది, అప్పుడు 0 అవుతుంది. ఇప్పుడు ఇది రావాలంటే 0 × 2 0, 0 × 2 0, 0 × 2 0. ఇది కూడా 0 అవుతుంది. 0 × 1 0, 0 × 5 0, 0 × 3 0. అట్లా మనం మల్టిప్లికేషన్ చేసే వాల్యూ 0 ఉన్నప్పుడు ఆన్సర్ కూడా ఆటోమేటిక్గా 0 వస్తుంది కదా. సో 0 × 1 0, 0 × 0 0, 0 × 0 0. సో అన్ని జీరోస్ వచ్చినాయా? ఇది ఫార్మాట్. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే CJ - ZJ చేయాలి. ఇది కూడా ఇక్కడనే వస్తుంది ఈ టేబుల్లో. CJ - ZJ అంతే. CJ అంటే ఇప్పుడు ఎంత, ఇక్కడ CJ వాల్యూ లేదు కాబట్టి ఇది వదిలేసేయండి. ఇక్కడ CJ వాల్యూ ఉంది కదా, ఇక్కడ CJ మనం రాసుకున్నాం 4. ZJ వాల్యూ ఎంత దానికి, 0. 4 × 0 4, 10 × 0 10, 0 × 0 0, 0 × 0 0, 0 × 0 0. అన్ని వాల్యూస్ జీరోస్ వచ్చినాయి. ఇలా మనము CJ - ZJ వరకు టేబుల్, సింప్లెక్స్ టేబుల్ యాజ్ టీజ్గా చేసినాక ఇప్పుడు మనము కీ ఎలిమెంట్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము, ఇప్పుడు సీరియస్గా చూడండి. CJ - ZJ చేసినప్పుడు ఈ వచ్చిన వాల్యూస్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో, ఎక్కడుంది హైయెస్ట్ వాల్యూ, 10 ఉంది. ఇవన్నీ జీరోస్, ఇవన్నీ 4, ఇది 10. అన్నిట్లో హైయెస్ట్ ఏంటి, 10. సో ఇదేమో ఈ కాలమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కాలమ్ని ఓకేనా, ఈ కాలమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఇది ఎంటరింగ్ వేరియబుల్ అని అంటాం. సో ఇక్కడ ఏదైతే హైయెస్ట్ ఉందో ఆ కాలమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఏ రో సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకోవాలన్నా, సెకండ్ రో సెలెక్ట్ చేసుకోవాలన్నా, థర్డ్ రో సెలెక్ట్ చేసుకోవాలన్నా అని తెలియనికే మనం ఏం చేయాలి, రేషియోస్ చేయాలి. ఎలా చేస్తాము రేషియోస్, ఇప్పుడు ఈ కాలంలో 1 2 3 రోస్లో మిడిల్ నెంబర్ ఏంటా, 5 కదా, దీన్ని మనం కీ ఎలిమెంట్ అంటాం. ఓకే, సో ఈ రోస్ అన్నీ మనకి కీ ఎలిమెంట్స్. ఓకే, ఈ రోస్ ఉన్నాయన్నీ మన కీ ఎలిమెంట్స్. ఇప్పుడు రేషియోస్ రావాలంటే ఏం చేయాలంటే ఈ XB × X2 చేయాలి. ఇప్పుడు ఎందుకు X2 చేస్తున్నామంటే కీ కాలం కాబట్టి, ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి. ఇది 50 / 1 ఎంత, ఇక్కడ రాస్తాను. 50 / 1 50. సెకండ్ వన్ 100 / 5
20. థర్డ్ వన్ 90 డివైడెడ్ బై 3 30. ఇలా రేషియోస్ వచ్చినాయి. ఈ రేషియోస్ కాలం కూడా వేసుకుంటా అంటే ఇక్కడ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ రేషియోస్ వచ్చిన దాంట్లో ఈ మూడిట్లో ఏది లీస్ట్ ఉంది? లీస్ట్ వాల్యూ 20 ఉంది. 20 అంటే ఏ రో? సెకండ్ రో కదా, ఇది కీ రో అనమాట. అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే లీస్ట్ ఉందో దాన్ని మనం కీ రో అని అంటాం. ఓకే, ఇలా మనం ఎగ్జామ్లో కూడా చూపించాలి డ్రా చేసి. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ మీకు అయిపోయిందా లేదా అని తెలియనికి ఎలా తెలుస్తుంది అంటే, మనకి CJ మైనస్ ZJలో ఎప్పుడైనా మ్యాక్సిమైజేషన్ మెథడ్ చేసేటప్పుడు జీరోస్ కానీ నెగిటివ్ కానీ ఉండాలి. పాజిటివ్ నంబర్స్ ఉంటే నీ ఆన్సర్ ఇంకా అయిపోలేదు, ఆన్సర్ ఇంకా ఉంది అని అర్థం. కానీ ఇక్కడ 4, 10 పాజిటివ్ నెంబర్సే కదా, అందుకనే ఆన్సర్ ఇంకా అయిపోలేదు, ఆన్సర్ ఇంకా ఉంది. గాట్ ఇట్? సో ఆన్సర్ ఎలా చేయాలి అని అంటే సేమ్. ఇప్పుడు ఈ టేబుల్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4 మళ్ళీ ఈ టేబుల్ని యాస్టీజ్గా కాపీ చేయండి. జస్ట్ ఈ కాలమ్స్, మళ్ళీ యాస్టీజ్ అంటే అంత రాశారు, జస్ట్ ఇది కాలమ్ హెడింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ డ్రాప్ చేద్దాం. ఇది స్టెప్ నెంబర్ 4. అట్లా మీకు ఆన్సర్ వచ్చేదాకా నీ స్టెప్స్ మీకు ఉంటూనే ఉంటాయి అన్నమాట. గాట్ ఇట్? దీనేమో CB అంటాము, దీని B అంటాము, B X1 X2 S1 S2 S3. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి? దీన్ని మనం CJ అని అంటాం ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చూసుకోవాలనంటే, ఇక్కడ ఇది ఈ కాలమ్ని మనము అంటే ఇది కాలము, ఇది రో కదా, అంటే S2 రో ఏమో S2 ఏమో లీవింగ్ వేరియబుల్. ఈ S2 ప్లేస్లో మనకి ఏమో రావాలి? X2 రావాలి. అంటే ఈ స్లాక్ వేరియబుల్ వెళ్ళిపోయి మనకి X2 అనేది ఇక్కడికి రావాలి. ఓకేనా? సో ఇప్పుడు CB ఇక్కడ అన్ని వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి. ఇక్కడ అన్ని వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఇక్కడ మనం ఇంతకుముందుకు 0 0 0 వేసుకున్నాం కదా, అట్లా వేసుకోవద్దు. ఎందుకనంటే ఇక్కడ ఏం వాల్యూ వెళ్ళిపోతుంది? S2 వాల్యూ వెళ్ళిపోతుంది. S1 సేమే ఉంది కదా, S1 CB ఎంత ఉంది? 0 ఉంది. అవునా? ఆ 0 ఇది యాస్టీజ్గా వేసుకోండి. S2 వెళ్ళిపోతుందని చెప్పిన, S2 వెళ్ళిపోయిన ప్లేస్లో ఏం ఎంటర్ అవుతుంది? X2 అవుతుంది. X2 ఎంటర్ అవుతుంది కదా, అప్పుడు X2 వాల్యూ ఎంత ఉంది? పైన 10 ఉంది. ఆ 10ని ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ S3 మనకు తెలియదు. X3 ఏమంటుంది? ఏం వెళ్ళిపోతుంది, ఏం చేంజ్ అవుతుంది, అప్పుడు ఏముంది? ఇదే 0. సో యాస్టీజ్ వేసుకోండి. గాట్ ఇట్? ఇప్పుడు XB వాల్యూస్ రావాలని అంటే ఇక్కడ XB ఎంత ఉంది? 50 ఉంది, 100 ఉంది, 90 ఉంది. ఇక్కడ ఏమొస్తుంది అనేది తెలియాలి. దానికి ముందు మీకు చిన్న వర్కింగ్ నోట్స్ చేయాలి. ఇక్కడ మనకి కాలం ఏమేమి ఉన్నాయమ్మా? 100, 2, 5. ఇప్పుడు ఈ 5 ఏదైతే ఉందో, మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో, దీన్ని మనం కీ ఎలిమెంట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ 5ని మనము కీ ఎలిమెంట్ అని అంటాం. కీ ఎలిమెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ ఏదైతే లీవింగ్ వేరియబుల్ రో అయితే ఉందో, ఓకే, ఈ రోని మనము డివైడ్ చేసుకోవాలి. దేంతో డివైడ్ చేయాలి? కీ ఎలిమెంట్తో డివైడ్ చేయాలి. సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఈ కాలం ఉందో మనకి S2 వేరియబుల్ ఏదైతే లీవింగ్ కాలం ఉందో, దాని కాలం వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? 100, 2, 5, 0, 1, 0 వాల్యూస్ ఇక్కడ వేసుకున్నాం. ఏం చేయమని చెప్పిన? ఈ పర్టికులర్ కాలంని డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? కీ ఎలిమెంట్తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ డివైడ్ చేద్దాం. 100 డివైడెడ్ బై 5 ఎంత? 20. 100 డివైడెడ్ బై 5 చేస్తే మనకి 20 వస్తుంది. 2 డివైడెడ్ బై 5 ఎంత? మనకి 2 డివైడెడ్ బై 5 అని క్యాలిక్యులేటర్లో ఇట్లా 2 డివైడెడ్ బై 5 అని కొడితే సమ్ సో కాల్డ్ పాయింట్స్ వస్తాయి. అలా చేయొద్దు, 2/5 అని వేసుకోవాలి.
5 డివైడెడ్ బై 5 ఎంత 1 అంటే డెసిమల్స్లో మనం వేసుకోవద్దు, డెసిమల్స్లో వచ్చేది ఇట్లా వేసుకోవాలి. 0 డివైడెడ్ బై 5 ఎంత 0. 1 డివైడెడ్ బై 5 ఎంత 1/5. 0 డివైడెడ్ బై 5 ఎంత 0. ఇప్పుడు కొత్త ఎలిమెంట్స్ వాల్యూస్ వచ్చినాయి కదా, వచ్చినాయా లేదా? 20, 2/5, 1, 0, 1/5, 0 ఇట్లా వచ్చినాయి కదా. ఈ వాల్యూస్ని ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు XBలో మనం S2 అని వేసుకోవద్దు, ఇక్కడ S2 అని వేసుకోవద్దు. ఎందుకు వేసుకోవద్దు? X2 ఈజ్ అ లీవింగ్ వేరియబుల్, దాని ప్లేస్లో ఏమొస్తుంది X2 వస్తుంది కదా. ఆ X2ని ఇక్కడ వేసుకోండి. ఏదైతే లీవింగ్ వేరియబుల్ ఉందో, ఏదైతే ఎంట్రీ వేరియబుల్ ఉందో అది ఇక్కడ వేసుకోవాలి. అప్పుడు B వాల్యూ ఎంత వచ్చింది 20 వచ్చింది. ఇక్కడ వేసినాం కదా మనం క్యాలిక్యులేషన్. ఇక్కడ X1 ఎంత 2/5, X2 ఎంత 1, S1 0, S2 1/5, S3 0. ఇలా మనం వేసుకోవాలి. గాట్ ఇట్? సింపుల్గా చెప్తాను మళ్ళీ చూడండి. ఇది ఏదైతే లీవింగ్ వేరియబుల్ రో ఉందో ఆ రోని కీ ఎలిమెంట్తో మనం మైనస్ చేయాలి, డివైడ్ చేయాలి. సో 100 డివైడెడ్ బై 5 20, 2 డివైడెడ్ బై 5 2/5, 5 డివైడెడ్ బై 5 1. అలా చేసుకుంటూ ఆ వాల్యూస్ని ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ S2 ఎందుకు వేసుకోవట్లేమో, S2 వెళ్ళిపోతుంది, దాని ప్లేస్లో ఏమొస్తుంది X2 వస్తుంది కాబట్టి X2ని వేసుకున్నాం. ఇప్పుడు S1 యాస్టీస్గా ఉంది కదా, S1 యాస్టీస్గా వేసుకోండి. ఓకే, S3 కూడా యాస్టీస్గా ఉంది కదా, X3ని కూడా యాస్టీస్గా వేసుకోండి. ఇప్పుడు S1 వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి. అది ఎలా చేంజ్ అవుతాయి అని అంటే, మనకి S1 రో ఏమేమి ఉన్నాయి, S1 రోలో ఇక్కడ S1 రోలో 50, 2, 1, 1, 0, 0 ఉంది కదా. సింపుల్గా ఏం చేయాలంటే S2లో S1లకి మనకి ఏదైతే కొత్త వాల్యూస్ ఏదైతే వచ్చిందో ఇది మైనస్ చేయాలి. ఫస్ట్ S1లో వాల్యూస్ ఏమేమి ఉన్నాయి 50, 2, 1, 1, 0, 0 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఏదైతే ఈ వాల్యూస్ వచ్చినాయో న్యూ X2 వాల్యూస్ వచ్చినాయో దాంట్లోకి అది మైనస్ చేయాలి. అంటే 20, 2/5, 1, 0, 1/5, 0 ఏం చేయాలి మైనస్ చేయాలి. సో 50లకి 20 తీసేస్తే 30, 2లకి 2/5 తీసేస్తే అంటే ఇక్కడ ఎట్లా 2 డివైడెడ్ బై అట్లా వేయొద్దు. సో 2లోకి 2/5 తీసేస్తే ఎంత వస్తుంది అంటే మనకి 8/5 వస్తుంది. ఎట్లా వస్తుంది 2 × 2/5 కదా, 5 2s 10, 5 2s 10, 10 - 2 ఎంత 8. డినామినేటర్ సేమే ఉంటుంది అందుకని 8/5 వస్తుంది మనకి. 8/5. 1 - 1 0, 1 - 0 1, 0 - 1/5 -1/5, 0 - 0 0. ఇది న్యూ వాల్యూస్ ఆఫ్ S1. ఆ వాల్యూస్ ఇక్కడ వేసుకోవాలి. సో ఏమేమి వేసుకుంటున్నాం 30 వచ్చింది, 8/5 వచ్చింది, 0 వచ్చింది, 1 వచ్చింది, -1/5 మళ్ళీ 0 వచ్చింది. ఆ వాల్యూస్ ఇక్కడ వేసేసుకున్నాం. ఇప్పుడు మనకేం కావాలి S3 వాల్యూస్ కావాలి. S3 వాల్యూస్ ఎలా చేస్తామంటే ఇప్పుడు S3 యొక్క వాల్యూస్ ఏమేమి ఉన్నాయి 90, 2, 3, 0, 0, 1 అని ఉంది కదా, అది వేసుకోవాలి. ఇక్కడ రఫ్ వర్క్ ఇది వేస్తున్నాం. 90, 2, 3, 0, 0, 1 వచ్చింది. ఇప్పుడు కొత్తగా వాల్యూస్ ఏదైతే ఉందో ఈ 20, 2/5తో అది చేయాలి, ఎందుకంటే ఇదే కదా ఎంట్రీ వేరియబుల్. అది ఇక్కడ వేసుకోండి. 20, 2/5, 1, 0, 1/5, 0. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఇంటూ చేయాలి. అంటే 3NR2 అని అనుకోవాలి. దీన్ని N2 అన్నా NR2 అన్నా ఏదైనా అనుకోండి. ఓకేనా? అంటే ఈ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనకు వచ్చిన వాల్యూస్ దాన్ని ఇంటూ 3 చేయాలి. సో 20 × 3 చేస్తే ఎంత 60. 2 × 2/5ని 3 టైమ్స్ చేస్తే ఏమవుతుంది 6/5 వస్తుంది. 1 × 3 3, 0 × 3 0, 1/5 × 3 3/5, 0 × 3 0. ఇలా చేయాలి. ఇలా చేసినాక నెక్స్ట్ ఏం చేయాలి
R3 మైనస్ NR2 అంటే ఇది మైనస్ ఇది చేయాలి, ఇది మైనస్ ఇది. సో 90లకి 60 తీసేస్తే ఎంత? 30. 2లకి 6/5 తీసేస్తే ఎంత? 4/5. ఎలా వస్తుంది 4/5? సేమ్ ఇంతకుముందు చెప్పిన కదా, 2 × 2/5. డినామినేటర్ 5 ఉంటుంది. 5 2s 10. 10 - 2 ఎంత? 8/5 కదా. సో అది. నెక్స్ట్ 3 - 3 0. 0 - 0 0. 0 - 3/5 -3/5. 1 - 0 1. ఇది కొత్త వాల్యూస్. 30 వచ్చింది, 4/5 వచ్చింది, 0 వచ్చింది, 0 వచ్చింది, అవి వచ్చింది. 30 4/5 0 0 -3/5 1. ఈ వాల్యూస్ వచ్చినాయి. ఇలా మనము టేబుల్ వాల్యూస్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఏం లేదు, ఫస్ట్ ఉన్న వాల్యూస్నేమో దీంతో మైనస్ చేయాలి, సెకండ్ ఉన్న దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని ఇంటూ 3 చేసి తర్వాత మైనస్ చేయాలి, అప్పుడు ఈ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు సేమ్ ZJ చేయండి, ZJ చేసినాక CJ - ZJ చేయండి. ZJ చేయాలంటే ఎట్లా చేస్తాము? ZJ = 0 × 30 0. 10 × 20 10 × 20 10 × 20 చేస్తే 200 వస్తుంది. 0 × 30 0. సో దీని వాల్యూ ఎంత? 200. ఇది ఇలాగే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 0 × 8/5 0. 10 × 2/5 10 × 2/5 చేస్తే ఎంత? యాక్చువల్లీ ఇక్కడ ఇంటూ చేయొద్దు, ఇక్కడ వాల్యూస్ నుంచి డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేస్తామంటే 0 / 8/5 0. 10 / 2/5 2/5 అని అంటే 2 / 5 చేస్తే 0.5 వస్తుంది. సో 10 / 2/5 చేస్తే ఎంత? 4. ఓకే. 10 / 1 10. మిగతాదంతా సేమ్ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి వాల్యూస్ లేవు. 0 10 / 1/5 చేస్తే మనకి -2 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఇవి వాల్యూస్. ఇక్కడ CJ వాల్యూస్ యాక్చువల్లీ సేమ్ వేసుకోవాలి, మళ్ళీ దాంట్లో ఏం చేంజ్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? CJ - ZJ చేయాలి. అంటే 4 - 4 ఎంత? 0. 10 - 10 0. 0 - 0 0. 0 - -2 -2. 0 - 0 0. ఓకేనా? ఇప్పుడు మనకి మ్యాక్సిమైజేషన్లో ఏమని చెప్పినా, CJ - ZJ ఎప్పుడైనా అన్ని జీరోస్లో అయినా లేదంటే నెగిటివ్స్లోనే ఉండాలి. ఇక్కడ జీరోస్ ఉంది, నెగిటివ్స్ ఉంది కాబట్టి సొల్యూషన్ ఈడికి ఆగిపోయిందని అర్థం. గాట్ ఇట్? ఇలా మీరు సింప్లెక్స్ మెథడ్ అనేది చేయాలి. ఇప్పుడు డ్యుయాలిటీ ఎలా చేస్తాము అని అంటే, డ్యుయాలిటీలో ఏం లేదు, సింప్లెక్స్ మెథడ్ ఎలా చేస్తామో మొత్తం అలాగే, జస్ట్ మనకి ఈక్వేషన్ ఒక్కటి మారుతుంది. వాడు ఇక్కడ చూడండి క్వశ్చన్, డ్యుయాలిటీ అని అంటాడు. ఓకేనా? మినిమం Z = 40x1 + 200x2 అన్నాడు. సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్ ఏమో 4x1 + 40x2 160, 3x1 + 10x2 60, 8x1 + 16x2 80. ఓకేనా? ఇలా ఇచ్చాడు, డ్యుయాలిటీ చేయన్నాడు. సింప్లెక్స్ మెథడ్ ఎలా చేస్తామో అలాగే చేయాలి, కానీ మ్యాక్సిమంకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేస్తామని అంటే ఫస్ట్ మనం ఈక్వేషన్ చేసుకోవాలి. ఈక్వేషన్ చేసుకున్నాక ఎలా చేస్తాము? మ్యాక్సిమం Z అనుకోవాలి. మ్యాక్సిమం Zలో మనము ఈ వాల్యూస్ తీసుకోవద్దు, ఈ వాల్యూస్ బదులుగా ఈ వాల్యూస్ తీసుకోవాలి. 160ని దీన్ని మనం ఎన్ని సబ్జెక్టు కన్స్టెంట్స్ ఉన్నాయని y1 అనుకోవాలి, దీన్ని y2 అనుకోవాలి, దీన్ని y3 అనుకోవాలి. అంటే మ్యాక్సిమం Z = ఏమవుతుంది? 160y1 + 60y2 + 80y3 అని అవుతుంది. ఓకేనా? దీన్ని మనం మ్యాక్సిమం అనుకున్నాం. ఇప్పుడు సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్లో ఎలా అనుకుంటున్నాము? సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్లో మనం ఏమనుకోవాలనంటే 4x1 + 40x2
ఈజ్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ 160 అని ఉంది కదా, దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే 4x1 అంటే ఇలా తీసుకోవాలి, మనం ఇలా తీసుకోవాలి ఒక్కొక్క ఈక్వేషన్. దీని ఫస్ట్ ఈక్వేషన్, దీని సెకండ్ ఈక్వేషన్స్ లాగా తీసుకోవాలి. ఎలా తీసుకుంటాము? 4x1 ప్లస్ 3x2 ప్లస్ 8y3 x3 అన్న y3 అన్న ఏదో ఒకటి ఈజ్ ఈక్వల్ టు 160 పెడతారా, 60 పెడతారా, 80 పెడతారా, ఇవి ఆల్రెడీ యూజ్ చేసేసినాం, మనం మ్యాక్సిమంలో యూజ్ చేసినాం. అప్పుడు మనకి మిగతాది ఏముంది? 40 ఉంది. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 40 అనుకోవాలి. సేమ్ అట్లనే సెకండ్ దానికి 40x1 ప్లస్ 10x2 ప్లస్ 16x3 ఈజ్ ఈక్వల్ టు 200. ఇప్పుడు ఈక్వేషన్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సింప్లెక్స్ మెథడ్లో మనం ఏదైతే చేసినామో సేమ్ అలాగే చేయాలి. ఇలా చేస్తే దీన్ని మనం డ్యూయాలిటీ మెథడ్ అంటాం. సేమ్ ఏం లేదు, వాడు ఇచ్చిన సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్లో ఏవైతే ఇవి ఉన్నాయో లాస్ట్ అమౌంట్ వాల్యూస్ దాన్ని మనం మ్యాక్సిమంలో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం డ్యూయాలిటీలో ఇలా తీసుకోవాలి ఈక్వేషన్స్ని, ఇలా పొడుగ్గా తీసుకొని దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్, దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్కి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమో 40, సెకండ్ ఈక్వేషన్కి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమో 200. ఇలా ఈక్వేషన్ కనుక్కున్నాక నెక్స్ట్ సింప్లెక్స్ మెథడ్ చేయండి. ఇది మీకు హోంవర్క్ లాగా అనుకోండి, ఇది మీకు సింప్లెక్స్ మెథడ్ లాగా చేయాలి. ఇలా చేస్తే డ్యూయాలిటీ మెథడ్ కూడా అయిపోతుంది. ఫస్ట్ అయితే మీరు కాన్సన్ట్రేషన్ మొత్తం సింప్లెక్స్ మెథడ్ మీదనే పెట్టండి. సింప్లెక్స్ మెథడే ఇంపార్టెంట్. ఇది సెకండ్ చాప్టర్. హోప్ యూ గాట్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ యూనిట్. సో చిన్నగా ఏదైనా క్లారిఫికేషన్ రాకపోతే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎగ్జామినేషన్లో ఇట్లా చిన్న మిస్టేక్స్ వెళ్ళిపోతే అంతేం మార్క్స్ కట్ చేయడు, జస్ట్ 1-2 మార్క్స్ ఏమో కట్ చేస్తారంతే. సో టెన్షన్ పడకండి, జస్ట్ ఫార్మాట్ కరెక్ట్గా వేసుకోండి. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ కాడ ఏమైనా మిస్టేక్ పోయినా కూడా 1/2 మార్క్ 1 మార్కే కట్ చేస్తారు. మీ ఫార్మాట్ కరెక్ట్గా వేస్తారో లేదో చూస్తారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. అండ్ రేపు ఎగ్జామ్ రాశాక ఎగ్జామినేషన్ ఎలా రాశారనేది కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. So this is the thing. All the very best for your examination as well as your preparation. See you all in the next video. Bye bye everyone.